అదానితో ఏపీ ప్రభుత్వం చేసుకున్న శక్తి ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. గతంలో ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కొనసాగిస్తోందని నిలదీశారు. అవినీతిని సహించబోనంటున్న సీఎం చంద్రబాబు వెంటనే అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అదాని ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అదాని ఆ ఒప్పందాన్ని కొనసాగించుకున్నారు. కాబట్టి అప్పుడు అదాని, ఇప్పుడు అదాని, అప్పుడు అదే కాంట్రాక్ట్, ఇప్పుడు అదే కాంట్రాక్టులు, అప్పుడే కీలకమైన అధికారులు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు. మరి ఏం మార్పు వచ్చినట్టు? జగన్మోహన్ గారు వెళ్ళి చంద్రబాబు గారు వస్తే అది పెద్ద మార్పు అని చెప్పేసి అనుకోము. ఇందుకు ఒక 3 ఉదాహరణలు చెప్తాను. మొదటిది అదాని కుంభకోణం. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చి రాష్ట్ర ప్రజల మీద భారీగా విద్యుత్తు ఛార్జీలు పడే పద్ధతిలో 7000 మెగావాట్ల విద్యుత్తుని, సౌర విద్యుత్తుని మన రాష్ట్రానికి కొనుగోలు చేసుకునే ఒప్పందం సెక్కితో చేసుకున్నారు. అదాని నుంచి ముడుపులు పొందారు జగన్మోహన్ రెడ్డి గారు. సెక్కితో ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి 1,00,000 కోట్ల రూపాయల భారం పడే ఇటువంటి ప్రమాదకరమైన ఒప్పందాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేసుకోవడం లేదు? ఇప్పుడు 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నాడని జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికైనా సిద్ధం, కానీ అదానిని విమర్శించడానికి మాత్రం చంద్రబాబు గారు సిద్ధం కావడం లేదు. అసెంబ్లీలో అదాని వ్యవహారం గురించి మీరు చంద్రబాబు గారు మాట్లాడిన తీరు చూడండి. మేము అధ్యయనం చేస్తున్నాం. ఏం అధ్యయనం చేస్తారు? పత్రికలన్నీ అధ్యయనం చేసినాయి, ఫ్రంట్ పేజీలో రాసినాయి, పేజీలు వివరాలు ఇచ్చినాయి. వెబ్సైట్లోనే అమెరికా వాళ్ళు కోర్టులో సమర్పించిన అఫిడవిట్లన్నీ వెబ్సైట్లోనే పెట్టారు. వాటిని అధ్యయనం చేస్తున్నామని చెప్పేసి అంటే అదానీ గారిని ఎలా రక్షించాలి, అదానీని రక్షించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారినైనా ఎలా వదిలేయాలని చెప్పేసి అధ్యయనం చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాను.